ఎప్పుడైతే మనం నా అనుకుంటామో మనకి నలుగురే ఉంటారు. అదే మన అనుకున్నప్పుడు మనకి 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో కూడా మనల్ని ఇష్టపడేవారు ఒక ఇద్దరో, ముగ్గురో ఉంటారు. ఎందుకో తెలుసా? మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాము. ముఖం పైన చెప్పేస్తూ ఉంటాము. వాళ్ళకి తగినట్టు మనం చెప్పకుండా ఉంటాం కాబట్టి మనల్నంటే పెద్దగా ఇష్టపడరు. అదే ఆ 100 మందిలో 10 మందికి ఎవరికి తగ్గినట్టు వాళ్ళకి చెప్పుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకుంటూ పోతూ ఉంటే మనల్ని ఎంతమంది ఇష్టపడతారు. అది అలా చెప్పుకున్నంత సేపు చాలా బానే ఉంటది. అది ఫేక్ అని తెలిసిన తర్వాత నీ మొఖం ఎక్కడ పెట్టుకుంటావు? అది పెద్దగా ఇష్టం ఉండదు మనకు. ఏదున్నా చిరాకు పడితే పడని, మన టైం బాలేదా వాళ్ళు కూడా చిరాకు పడని వదిలేసేయని. మనం ఒంటరిగా బతికినా ఓపికగా బ్రతకదాం. ఎందుకంటే నిజం ఎప్పుడూ నిప్పులా ఉంటది. ముట్టుకుంటే కాలిపోతుందని చెప్పేసి అంటూ ఉంటారు గదా! ఆ రోజుకే మనల్ని అసహించుకుంటారు. అది నిజమని తెలిసినప్పుడు వాళ్ళు మనల్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అది తెలుసుకోవాలి. ఈరోజేమో అబద్ధం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అది అబద్ధమని వాళ్ళకి తెలిసినప్పుడు మనల్ని ఎంత అసహించుకుంటారో అది కూడా ఆలోచించాలి. ఏదేమైనా కానీ ఓపికగా ఉండి అన్నీ భరిస్తూ ఉంటే మనకంటూ ఒక రోజొస్తది. అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో ఆ రోజు కదా! ఓపికగా ఉండాలి. ఎవరిని పెద్దగా పట్టించుకోకూడదు. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. అందరూ నా వల్లే అని మనం పోయామనుకోండి మనకే పెద్ద డేంజర్. గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఎక్కువ పూసుకోకూడదు. ఏదున్నా నిజం మాట్లాడేది బెస్ట్ అనిపిస్తది నాకే. మీరేమంటారు? కమెంట్ చేయండి.